ఉదయకాలము మనము మన ప్రభువును ఆరాధించుటకు చేరువచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుగుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 15-16 వచనాలు. అందుకు వారు, ఇతనిని సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మన ప్రభువును మనం ఆరాధించుటకు చేరువచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరముగా 3 లేఖన భాగాలు మనం చదువుకున్నాము. ఈ 3 సందర్భాలలో 3 రకములైన స్థితులను మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో అక్కడ సింహాసనపు స్థితిని మనం చూస్తున్నాము. రెండవదిగా యోహాను సువార్త 19వ అధ్యాయములో సిలువ స్థితి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో ఒక సామాన్యుని స్థితి. ఈ 3 స్థితులు విలువైనవి, శ్రేష్టమైనవి, ఘనమైనవి, గంభీరమైనవి.
ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో సింహాసనపు స్థితి. పరలోకములో సింహాసనము ఉన్నది. ఆ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనము చుట్టూను, సింహాసనము మధ్యను 4 జీవులు ఉన్నవి. అక్కడే 24 పెద్దలు ఉన్నారు. ఆ 4 జీవులలో ఒక్కొక్క జీవికి 6 రెక్కలు ఉన్నవి. లోపటను వెలుపటను కన్నులు కలిగి ఉన్నవి. ఒక జీవి సింహము వంటి ముఖము వంటిది. ఒక జీవి దూడ వంటి ముఖము వంటిది. ఒక జీవి మనుషుని వంటి ముఖము వంటిది. ఒక జీవి పక్షిరాజు వంటి ముఖము వంటిది. ఈ 4 జీవులు వాటికున్న రెక్కలు. ఈ రెక్కలతో ఈ 4 జీవులు వర్తమాన భూత భవిష్యత్ కాలములో సర్వాధికారియునగు దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉన్నారు. వారు ప్రభువును కీర్తిస్తూ ఉన్నారు. అక్కడే 24 పెద్దలు ఉన్నారు. ఆ 24 పెద్దలు ఆ సింహాసనం మీద ఆసీనుడయుండు ప్రభువును చూస్తూ, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. కాబట్టి మహిమ ఘనత ప్రభావములు పొందుటకు నీవు యోగ్యుడవని చెప్పుచు ఆ 24 పెద్దలు తమ తలల మీద ఉన్న కిరీటములు ప్రభు పాదముల ఎదుట పడవేసిరి. అంటే ఆ 4 జీవులు కానీ, ఆ 24 పెద్దలు కానీ ఆ సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువును చూచారు. ఆయన ఎంత ఘనమైన వాడు, ఆయన ఎంత యోగ్యమైన వాడు, ఆయన ఎంత మహిమ కలిగిన వాడు, ఆయనలో పరిశుద్ధత ఎంత శ్రేష్టమైనది. ఆయన పరిశుద్ధతను వారు వర్ణించలేకపోతున్నారు. అవును ప్రియులారా, ఈ ఉదయకాలము ఆ సింహాసనమందు ఆసీనుడైన ప్రభువును ఆరాధించుటకు మనము చేరి వచ్చి ఉన్నాము. ఆయన ఎక్కడున్నాడు? ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సార్వభౌమాధికారి. ఎంత ఘనమైన ప్రభువును ఈ ఉదయకాలం ఆరాధించుటకు మనము చేరి వచ్చాము. ఆ సింహాసనపు స్థితి ఎంత విలువైనది, ఎంత ఘనమైనది, ఎంత శ్రేష్టమైనది. అయితే ప్రియులారా, పాపమును బట్టి, అపరాధములను బట్టి దేవుని మహిమను కోల్పోయిన వారము, దేవునికి దూరస్థులముగా ఉన్నవారము, నిత్య రాజ్యమునకు అయోగ్యులముగా ఉన్నవారము. కానీ దేవుని మహిమలో మనల్ని ఉంచుట కొరకై
నిత్య రాజ్యములో మనలను ఉంచుట కొరకై ఆ సింహాసనమందు ఆసీనుడైన ప్రభు మానవుడుగా లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చెను కదా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూస్తే ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొనెను. ఆత్మరూపిగా ఉన్న దేవుడు పాప శరీర ఆకారముతో లోకములోనికి పంపబడెను. ఆయన మనుష్య కుమారుడుగా పంపబడెను. ఆయన దేవుని గొర్రెపిల్లగా లోకములోనికి పంపబడెను. పంపబడిన ఆ ప్రభువు ఈ లోకములో ఎంత శ్రేష్ఠుడుగా, ఎంత యోగ్యుడుగా, ఎంత పరిశుద్ధుడుగా ఆయన జీవించాడు. హెబ్రీ 7:26 ప్రకారము ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు అనగా మన పాపములను పరిహరించుటకు, మన పాపములను తీసివేయుటకు, మనలను పరిశుద్ధులుగా చేయుటకు, మనలను నీతిమంతులుగా చేయుటకు ఆ ప్రభు యోగ్యుడుగా ఉన్నాడు. ఆ ప్రభువే గెత్సెమనే తోటలో పట్టబడిన ఆ ప్రభు అన్యాయపు తీర్పును పొంది భారమైన సిలువను ఆయన మోసుకొని వెళుతూ ఉన్నాడు. పిలాతు ఎదుట ప్రధాన యాజకులు ఉన్నారు, బంట్రౌతులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సిలువ వేయము, సిలువ వేయము, సంహరించుము, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. యేసు క్రీస్తు ప్రభు సిలువ వేయబడుటకై తన్ను తాను సంపూర్ణముగా అప్పగించుకొనెను. ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది. ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన చేతులలో మేకులు. ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన పాదాలలో మేకులు. ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన ప్రక్కలో బల్లెపు పోటు. ఎఫెసీ 5:2 ప్రకారము క్రీస్తు మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుట కొరకై ఆయన తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు ఆ భారమైన సిలువను మోసుకొని వెళుతూ ఉన్నాడు. ఆయన శరీరము దున్నబడెను, ఆయన శరీరము గాయపరచబడెను, ఆయన శరీరము మెత్తలు చేయబడెను, ఆయన దేహమంతయు కూడా రక్తసిక్తమాయెను. ఇద్దరు నేరస్తుల మధ్య వ్రేలాడదీయబడిన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు, అక్రమకారులలో ఒకడుగా ఎంచబడిన యేసు క్రీస్తు ప్రభు మన కొరకై కలువరి సిలువలో బలి ఆయెను. బలి అయిన యేసు క్రీస్తు మరణించి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడెను. ప్రియులారా, సింహాసనపు స్థితి ఎంత ఘనమైనదో, ఎంత గంభీరమైనదో
ఆ సిలువ యొక్క స్థితి కూడా అంత ఉన్నతమైనది. కొలస్సై పత్రిక 1వ అధ్యాయము. కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనియు తండ్రి అభీష్టమాయను. తండ్రి యొక్క కోరిక క్రీస్తు యేసు శిలువ రక్తము ద్వారా సమస్తమును సమాధానపరచాలి. అందులో నిన్ను నన్ను ప్రేమించి పరలోకమందున్న తండ్రి క్రీస్తు యేసు రక్తము ద్వారా మనలను పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. కాబట్టి శిలువ స్థితి ఎంత ఘనమైనది. మూడవదిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపెను. యేసు క్రీస్తు యొక్క శిలువ శ్రమలను, మరణ పునరుత్థానమును మనము అంగీకరించుట ద్వారా యేసు క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు కూడా ఆయనతో పాటు పరలోకమందు పాలు పంపులు ఇచ్చాడు. ఆయన మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టాను. ఆయన మనకు సింహాసనం ఇచ్చాడు. ఆయన మనకు ఉన్నతమైన స్థలమునిచ్చాడు. ఆయన మనకు పరలోకములో ఆ మహిమను ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా. కాబట్టి ఉదయకాలపు వేళ సింహాసనం యొక్క స్థితి ఎంత విలువైనదో, శిలువ యొక్క స్థితి ఎంత విలువైనదో, దరిద్రులమైన, చెడిపోయిన, పడిపోయిన, దీన స్థితిలో ఉన్న పెంట కుప్పల మీద పడి ఉన్న మనలను ఆయన ప్రేమించి లేపి పరలోకమందు కూర్చుండబెట్టాడు. ఇంత గొప్ప ప్రభువుకు మనమేమి చెల్లించగలము? ఏమి చెల్లించినా రుణస్థులమే. ఆ రుణము తీరక అట్లుండవలసినదే. కానీ ఉదయకాలము హృదయపూర్వకముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆరాధనలో మనము ముందుకు సాగి వెళ్ళుదాం.